ఒక్కొక్కసారి అనుకోకుండా వ్యర్థమైన మాటలు మన నోట వస్తాయి రావా? అప్పుడు వాటిని ఏం చేయాలి? మన చేతికి మట్టి అంటితే అలాగే తీసుకెళ్ళి అన్నంలో పెట్టుకుని తింటారా? ఏమ్మా తింటారేంటి? ఏం చేస్తారు? చేయగడుక్కుంటాం, సబ్బేసి మరలా. ఎందుకు? మన చేతులు శుభ్రంగా ఉంటే మనం చక్కగా తిన్నా ఏమవదు, బలహీనతలు రావు. అదే చేతులకు మట్టితో తిన్నాము అనుకోండి, తిన్న తర్వాతే దాని ఎఫెక్ట్ ఏమవుతుంది? పరిశుద్ధుడైన దేవుని బలలో చేవేటుకు సిద్ధపరచబడే ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభు యొక్క బలలో చేవేసేటప్పుడు ఎలా ఉండాలంట? అపవిత్రమైనది ఏది మన శరీరాల్లో, ఆలోచనలో, తలంపులో ఉండకూడదు. మన మాటల్లో ఒకవేళ దొరిని అనుకో, ఆ దొరిలిన వాటి విషయం ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. ఇంకా చెప్పాలి అంటే అపవిత్రమైన వాటిని చూచినా, అపవిత్రమైన వాటిని మాట్లాడినా, అపవిత్రమైన కార్యాలు చేసినా ఎప్పటికప్పుడు మన శరీరానికి, చేతులకి అయ్యో పట్టిన మురికిని ఎలా కడుక్కుంటామో అయ్యో అలాగే ఆ అపవిత్రమైనటువంటి పెదవులను, అపవిత్రమైన ఆలోచనలను ప్రార్థన ద్వారా ఏం చేసుకోవాలంట? కడగబడాలి. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే మనలో ఉన్న అపవిత్రతను బయటకు తెలుగు చేస్తుంది. ఒకవేళ ప్రార్థన చేయకపోతే మన వాకిట ఏం నిలుస్తుంది? పాపము. వాక్యం అంటుంది కదా, ప్రార్థన చేసేవాడు ఏం చేయడు? పాపము. పాపం చేసేవాడు ఏం చేయడు? ఎందుకు చేస్తాడు? ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడు? నువ్వు చేసే తప్పునే ఎత్తి చూపిస్తాడు. అట్లాంటప్పుడు వీళ్ళకి ఏం అవసరం లేదు, ప్రార్థన అవసరం. అదే ప్రార్థన చేసేవాడు మాత్రం పాపపు ఆలోచనలు వచ్చినా, తలంపులు వచ్చినా వాటన్నిటినీ కూడా నిగ్రహించుకుని వాటన్నిటి నుంచి దూరంగా యోసేపు వలె పారిపోతాడు. హల్లెలూయా. అంటే ఆ ప్రార్థన వలన పరిశుద్ధపరచబడతాం. ఆ ప్రార్థన వలన అవసరతలు తెచ్చబడతాయి. ఆ ప్రార్థన వలన ప్రభువుకు మనం ఇంకా సమీపస్తులు అవుతాం. హల్లెలూయా.